హలో పిల్లలకి సింపుల్గా గీ రైస్ చేద్దామండి. అయితే ఈరోజు మా ఇంట్లో యాక్చువల్లీ ఇలా పన్నీర్ ఫ్రై చేశాను అనమాట. దీనికి కాంబినేషన్గా నేను గీ రైస్ చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా ఫ్రై చేశారనుకోండి, దానికి గీ రైస్ చాలా బాగుంటుంది. వెరీ సింపుల్ అండి. మామూలుగా మన ఇంట్లో వండుకున్న సోనా మసూరి రైస్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్ల నెయ్యి వేయండి. వేసి ఇందులో మసాలాలు యాడ్ చేయండి. సింపుల్ మసాలాలు, కొంచెం సాజీరా, కొన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, చిన్న జాపత్రి. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. దీంతో పాటు జీడిపప్పు, నెయ్యిలో వేగిన జీడిపప్పు బాగుంటుంది కదా. ఇందులో మీరు కావాలి అంటే కిస్మిస్, బాదం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి. ఇవి ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేయండి. మనం ఇంట్లో వండుకునే సోనా మసూరి రైసే. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి నేను ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను లైట్గా, అండ్ కాస్త ధనియాల పొడి, రైస్కి సరిపడా ఉప్పు. ఇందులో కావాలి అంటే మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గా గరం మసాలా వేసాను కాబట్టి మిరియాల పొడి వేయట్లేదు. గరం మసాలా వద్దు అనుకుంటే పెప్పర్ పొడి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అంతే, గీ రైస్ రెడీ అయిపోయినట్టే. సింపుల్. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కి చేసి ఇచ్చినా కూడా బాగుంటుంది. అయితే మరీ చిన్న పిల్లలు పచ్చిమిర్చి తినరు అనుకుంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేయకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేయండి. ఇప్పుడు రైస్ ముందు వేసినప్పుడు చల్లగా ఉంది కదా, కాస్త వేడెక్కిన తర్వాత దింపుకోవడమే. ఒకసారి ఉప్పు కూడా మీరు కావాలి అంటే చెక్ చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ. సో సింపుల్గా గీ రైస్ చేసేసాము. ఇందులో మీరు కావాలి అంటే కాస్త బటానీ యాడ్ చేసుకోండి, బేబీ కార్న్ యాడ్ చేసుకోండి, మష్రూమ్ యాడ్ చేసుకోండి. బేస్ అయితే ఇదే. ఇందులో మనం ఏవైనా ఫ్లేవర్స్ కోసం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. ఇందులో చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా బాగుంటుందండి. మనం మసాలాలు వేసాం కదా, మంచి నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది.